నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో స్వల్ప మెజార్టీతో గెలిచిందని, నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీదేనని, ఎమ్మెల్యే షకీల్ అమీర్పై రాజకీయ కక్షతో తనను ఎదుర్కొనలేక కొడుకును అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారని, ఇది తన వయసుకు సరికాదని అన్నారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యాలకు ఓటుతో సమాధానం ఇవ్వాలని బీజేపీ ఎంపీ అరవింద్ ఒక సర్పంచ్, జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా కాకుండా డైరెక్ట్ గా ఎంపీ అయ్యాడని, జిల్లా పార్లమెంట్ అభివృద్ధికి ఏమీ చేయనివాడు మనకు అవసరం అని, తనను గెలిపిస్తే బోధన్ నుంచి బీదర్ రైల్వే లైన్ కొరకు, అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కృషి చేస్తానని తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులే వారి పార్టీ వచ్చారు. దేవాలయంతో పుట్టించడం వచ్చేటప్పుడు కదా ఇంకా సురేష్ రెడ్డి గారు వచ్చున్నారు. ఇంత పెద్ద వార్తలు వచ్చారు. దేవాలయంతో చర్చలో మనం అందరి ప్రవేశం లేదు. మనం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, అక్టోబర్ కానీ ధైర్యం కూడా పెడుతున్నారు. ధైర్యం వాళ్ళు కావాలి. ఇబ్బంది అవసరం లేదు. మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. మనకు ధైర్యంగా ఉన్న మనకి కావాలి. కడుపులో పెట్టి కాపాడుకుంటున్నా బాధ తెలుసలేదు. మన అన్నాడు కేసీఆర్ గారు, ఎవడన్నా కాంగ్రెస్ వాడు మన కార్యకర్తలు దాడులు చేసిన, మన కార్యకర్తలు కేసు పెట్టినా 10 కోట్ల రూపాయలు పార్టీ ద్వారా ఇలాంటి కేటాయించలేము. అందుకని పెడతా వాళ్ళు ఆదుకుంటా అనుకోవచ్చు. ఇలా కేసు పెడితే కోల్పోతారేమో మరి ఫీజులు కట్టారు. ఫీజు మొత్తం కేసీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి ధైర్యం ఉండాలి. మన చెప్తున్న కూడా నేను మీ అందరి మీ అందరిలో